ఆదిత్య చావు బతుకుల మధ్య ఉండడంతో అందరి ముందు జీవన చెంప పగలగొట్టి నిజం బయటపెట్టిన అలేఖ్య. ఇంతకు అలేఖ్య ఇంత పని ఎందుకు చేసింది? ఆదిత్య చావు బతుకుల మధ్యకు వెళ్ళడం ఏంటి? మరి ఆదిత్య విషయంలో ఇప్పుడు అలేఖ్య చేసిన పనితో జీవన నిజస్వరూపం అందరూ తెలుసుకున్నారా? మరి ఆనంద్ ఏమైంది? అసలు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపిమా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక ఆనంది ఆదిత్య ఇద్దరికి కూడా యాక్సిడెంట్ జరగడంతో ఇంట్లో అందరూ కూడా చాలా చాలా కంగారుగా ఉంటారు. ఇక జ్యోతి ఇంకా సూర్య కూడా వాళ్ళ కొడుకుని తీసుకుని ఇక్కడికి వస్తారు. పోలీసులు ముందు మాకే కాల్ చేశారట, మా నంబర్స్ కాంటాక్ట్ లో అంటే నాట్ రీచబుల్ లో ఉండేసరికి మీకు ఫోన్ చేశారు అని చెప్పి చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే మాకు చేయటమే మంచిదైందిలేండి అని చెప్పని అంటాడు. ఇక హాస్పిటల్లో డాక్టర్ అయితే ఆదిత్య కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పడంతో ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంది లోపల పడుకోమని చెప్పి లోపలికి పంపిస్తారు. ఈలోపు జ్యోతి వాళ్ళ కొడుకు అంటే ఆనంది తమ్ముడు నేను అక్కని చూడాల్సిందే అని గొడవ పెట్టేసరికి ఇక లోపలికి వెళ్లి చూడమనేసరికి లోపల ఆనంది కనిపించదు. ఇక పద్మమ్మ ఒక్కసారిగా కంగారు పడుతూ సింహాద్రి లోపల అమ్మాయి లేదు అని చెప్పని అంటుంది. ఇక వెతగ్గా ఆనంది మాత్రం దొరకదు. ఆనంది కోసం వెతుకుతూనే ఉంటారు. ఆదిత్య రూమ్ లో కూడా ఉండదు. ఇక ఇక్కడ అలేఖ్య జీవనని అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేసావంటే నీ హనీమూన్ వాళ్ళ హనీమూన్ ఆపడానికి తప్ప నాకు వాళ్ళ మీద ఏమన్నా విరోధమా ఏంటి? ఇదంతా చేయటానికి నీకోసమే చేశాను అని చెప్పి చెప్తుంది. ఆ మాటలు విని అలేఖ్య చాలా బాధపడుతుంది. నా ఆదిని నేనే పోగొట్టుకునే పరిస్థితికి వచ్చానన్నమాట అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. కానీ ఆదిత్యకి ఏమైనా జరిగితే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను, జాగ్రత్త అని చెప్పి చెప్తుంది అలేఖ్య జీవనతోటి. ఏం చేస్తావు అని చెప్పని అంటుంది. దాంతో ఇక అలేఖ్య ఆలోచనలో పడుతుంది. ఈలోపు ఇక్కడ ఆనంది కోసం వెతగ్గా ఆనంది గుడిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆనందిని తీసుకుని సునంద ఇంటికి హాస్పిటల్ కి వస్తుంది. ఆనంది ఆదిత్య దగ్గర కూర్చుని ఆదిత్య గారు మీరు లేకపోతే నేను బ్రతకలేను, నేను బ్రతికుండి కూడా అనవసరం. ఆదిత్య గారు మీరు మాత్రం మీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎలా అయినా సరే తిరిగి నా జీవితాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక నర్స్ అయితే మేడం మీరు బయటకు వెళ్ళండి, కొంచెం ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉంది అని డాక్టర్ని పిలుచుకొచ్చేసరికి డాక్టర్ అయితే ఆదిత్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. కానీ మేమైతే నమ్మకాలు చెప్పలేమని చెప్పని అంటారు. ఇక ఆలోచనలో పడిపోతుంది ఇటు నుంచి అలేఖ్య. నేను ఇంత చేసింది నా పేరెంట్స్తో కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. సీనుని నా భర్తగా యాక్సెప్ట్ చేసింది. ఇదంతా కూడా కేవలం ఆదిత్య కోసమే. అలాంటి ఆదిత్య లేనప్పుడు నేను ఉండి కూడా ఉపయోగం లేదు, నేను ఈ జీవితాన్ని జీవించి కూడా ఉపయోగం లేదు. కానీ ఈ జీవన వల్లే ఇదంతా జరిగింది. చెయ్యాల్సిందొకటైతే ఇంకొకలా చేసి మొత్తానికి ఆదిత్య ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్యకి ఏదైనా జరిగితే మాత్రం దీన్ని ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఉండగా డాక్టర్ వచ్చి మహా అయితే ఇంకొక గంట 2 గంటలు, అంతకుమించి మేము ఆయన ప్రాణాల్ని కాపాడలేం, ఆయనంతట ఆయన శక్తి కూడగట్టుకుని బయటకొస్తే తప్ప మేమేమీ చేయలేని కండిషన్లో ఉన్నాం అని అనేసరికి ఇక ఇటు నుంచి ఆనంది ఏడుస్తూనే ఉంటుంది. ఆదిత్య గారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకను, నా వల్ల కాదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్నటువంటి ఆనందిని ఓదారుస్తూ ఉంటారు ఇటు నుంచి జ్యోతి, సునంద ఇంకా పద్మమ్మ. ఇక అలేఖ్య కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఆదిత్య లేకపోతే నేను బ్రతికి ఉపయోగం ఏంటి, నేను ఇంత చేసి ఉపయోగం ఏంటి, ఇన్ని రకాల పేర్లు పడి ఉపయోగం ఏంటి అని అనుకుంటూ ఇక పక్కకు వెళ్లి ఏడ్చి ఇక అలేఖ్య ఆదిత్య రూమ్ దగ్గరికి రాబోతూ ఉండగా సీను వచ్చి చూడమ్మా చిలకమ్మ, నేను ఒక్క మాట చెప్తాను విను. ఆదిత్య బాబు చాలా మంచివాళ్లు, ఆయన ప్రాణాలతోటి ఉంటేనే అట్నుంచి అమ్మాడి బ్రతుకుతుంది, లేకపోతే కష్టం అనగానే మీ అమ్మాడే కాదురా, నేను బ్రతికుండాలన్నా ఆదిత్య ప్రాణాలతో ఉండాలి, నా ప్రాణం ఆదిత్య మీద పెట్టుకుని బ్రతుకుతున్నాన్రా, నీతో ఉన్నానన్న మాటే కాని నా మనసు నిండా ఆదిత్యే ఉన్నాడ్రా అని చెప్పని అంటూ ఉంటే నాకు తెలుసు చిలకమ్మ, నువ్వు అంత తొందరగా మర్చిపోయే పరిస్థితి కాదు నీది, కానీ నువ్వు ఎప్పటికైనా మారతావు, నా మనిషిగా నువ్వు అవుతావనే నేను నమ్మకంతోటే నిన్ను నేను పెళ్లి చేసుకున్నా. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి నిన్ను ఎట్లా ఓదార్చాలో కూడా నాకు తెలియట్లేదు చిలకమ్మ అని చెప్పని అంటూ ఉంటాడు. నువ్వు నన్నేమి ఓదార్చక్కర్లేదురా, నువ్వు అడ్డంలే, నేను నా ఆదిత్య దగ్గరికి వెళ్ళాలి, అడ్డంలే అంటూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ జీవన అయితే ఏంటత్తయ్య గారు ఈ పరిస్థితి, మన కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతోంది,
అసలు అసలు ఎవరి చూపు పడిందో ఏంటో, ఎవరి కనుదిష్టి పడిందో ఏంటో అంటూ ఉండేసరికి అదంతా వింటూ అలేఖ్యకు కొత్త ఉడికిపోతూ ఉంటుంది. అసలు ఇదంతా చేసింది నువ్వు కాదే, నేను ఎంత శోభనం ఆపమంటే మాత్రం బ్రేకులు ఫెయిల్ చేయిస్తావా? బ్రేక్స్ ఫెయిల్ చేయిస్తే యాక్సిడెంట్ జరిగితే మనుషుల ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి అని చెప్పి ఆ మాత్రం తెలీదా? పైపెచ్చు వాళ్ళిద్దరూ కారులో రొమాన్స్ చేసుకున్నారేమో అని చెప్పి నన్ను కన్విన్స్ చేస్తావా? ఒక్కడ డాక్టర్ ఏదైనా తేడాగా చెప్పాలి, అప్పుడు అందరి ముందు నీ నిజ స్వరూపం బయట పెడతాను అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇక ఈలోపు డాక్టర్ వచ్చి, సార్, ఏ దేవుణ్ణి కొలుస్తారో కొలవండి, ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వచ్చి చూసుకోండి, ఇక మా వల్ల కాదు అని చెప్పి మేము ఇంకొక అరగంట మాత్రమే చూస్తాం, ఇక తర్వాత మేమేం చేయలేం అని చెప్పని అంటూ ఉంటే, ఆదిత్య, నువ్వు ఎలా అయినా స్పృహలోకి వచ్చి నువ్వు వాళ్ళకి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వాలి ఆదిత్య, లేకపోతే నేను బ్రతకలేను ఆదిత్య అంటూ అలేఖ్య అనుకుంటూ ఇక జీవన దగ్గరకు వస్తుంది. జీవన అలేఖ్య వంక చూస్తూ, ఏంటిది ఇలా చూస్తోంది, కొంపదీసి దీనికి కోపంగాని వచ్చిందా ఏంటి అనుకుంటూ ఇక ఏంటి అలా చూస్తున్నావు అని అంటే, ఓసై జీవన అని చెప్పని అంటుంది. చుట్టూ ఉన్న వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏమే, నేను హనీమూన్ ఆపవే అని చెప్పని అంటే నువ్వు చేసిందేంటే? బ్రేకులు ఫెయిల్ చేయించి నా ఆదిత్యకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావా? బ్రతుకుతాడో లేదో అని చెప్పి వాళ్ళు అంటున్న మాటలకి నాకు బ్రతకాలో చచ్చిపోవాలో అర్థం కావట్లేదే. ఎందుకే ఇలాంటి పని చేశావు? పైపెచ్చి నువ్వు నన్ను అడ్డం పెట్టుకుని నీకు కావాల్సినవి చేసుకుంటున్నావని నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఆదిత్యకేమన్నా అయ్యి పైలోకాలకు పోతే నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. చచ్చిపోవాల్సి వస్తే ఖచ్చితంగా నిన్ను కూడా తీసుకుపోతాను అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటే, ఇదే ఆంటీ, ఇదే నేను హనీమూన్ ఎలా అయినా ఆపు అని అడిగానని బ్రేకులు ఫెయిల్ చేయించిందంటే దీనివల్లే ఇదంతా జరిగింది, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది అంటూ సునందకి నిజం చెప్పేస్తుంది అలేఖ్య. ఒక్కసారిగా జీవన, అబ్బా చంపేశావు కదే అనుకుంటూ ఉండగానే, ఏంటి అలేఖ్య నువ్వు చెప్పేది అంటే, నిజం ఆంటీ, నిజం, ఇదే బ్రేకులు తీయించింది. కావాలంటే మీ ఇంటి సీసీ ఫుటేజ్లో చూసుకోండి, మీ ఇంటి దగ్గరే మెకానిక్ని పిలిపించి బ్రేకులు తీయించింది అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చైతన్య. ఏం మాట్లాడుతున్నావు అలేఖ్య అంటే, నిజం చైతు, ఇదే చేసింది అని చెప్పని ఏడుస్తూ కింద పడి ఏడుస్తూనే ఉంటుంది అలేఖ్య. ఇది విన్న శ్రీకర్కి, సునందకి చాలా కోపం వస్తుంది. జ్యోతికి కూడా చాలా కోపం వస్తుంది. ఇక జీవన దగ్గరికి వచ్చి, తను చెప్తుంది నిజమేనా అని జ్యోతి అడుగుతుంది. అది మమ్మీ అంటే అంటూ ఉంటుంది జీవన. ఇక వెంటనే చెంపలు పగలగొడుతుంది. అటు జ్యోతి, ఇటు నుంచి సునంద ఇద్దరూ కొట్టేసరికి జీవనకి ఏం చేయాలో అర్థం కాకాలని నిలబడిపోయేసరికి, చిచి, ఇలాంటి దాన్నా మనం ఇంతకాలం నమ్మింది, ఇలాంటి దాన్నా మనం ఇంతకాలం ఈ ఇంట్లో ఉంచింది అంటూ ఉండగానే ఇలాంటి దాన్ని కన్నానేంటండి నేను అని జ్యోతి బాధపడుతూ ఉంటుంది. మరికిప్పుడు జీవన పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. మరి ఆదిత్య బ్రతుకుతాడా? చావు బతుకుల మధ్య ఉన్న ఆదిత్యను ఆనంద్ ఎలా బ్రతికించుకుంటుంది, స్పృహలోకి ఎలా తీసుకొస్తుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.